వెల్కమ్ టు క్రిప్టో అప్డేట్స్. ప్రజెంట్ జెన్జీ జనరేషన్ అని అంటారు, కానీ జెన్జీ జనరేషన్ సంబంధించి కూడా జెన్జీ టోకెన్స్ అయితే కూడా వచ్చేసాయి. ప్రజెంట్ అవి ట్రెండింగ్లో కూడా ఉన్నాయని రాజేష్ గారు చెప్తున్నారు. మాట్లాడదాం సార్తోని, అవి ఎలా మైనింగ్ చేసుకోవాలి, దాని డీటెయిల్స్ ఏంటి, దాని ఫీచర్ ఏంటి ఒకసారి కనుక్కుందాం. హాయ్ సార్. హాయ్ రవి గారు. సార్, ఇప్పుడు జెన్జీ జనరేషన్ అని అవును, రెగ్యులర్ వర్డ్, అది బాగా ట్రెండింగ్ వర్డ్. అవును, అదే కాకుండా కాయిన్స్ కూడా ట్రెండింగ్ ఉన్నాయని ఒక మాట చెప్తున్నారు. అవునండి, అవును. ఏంటి ఆ జెన్జీ ఏంది, దాని స్టార్టింగ్ డేటా నుంచి చెప్పండి. ఓకే, ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు సార్. ఈ జెన్జీ అనేది క్రిప్టోలో ఏంటంటే ఒక బజ్ వర్డ్ అనేది ఉంటుంది అనమాట. ఈ బజ్ వర్డ్ మీరు చూస్తే డేటా మన కమ్యూనిటీ వాళ్ళు కూడా గుడ్ ప్రాఫిట్స్ తీసుకున్నారండి ఈ టోకెన్ నుంచి. రియల్ ఫీడ్బ్యాక్స్ వచ్చినాయి అనమాట. ఓకే, మన కమ్యూనిటీకి అంటే వాట్సాప్ ఛానల్ ఉంది కదండి, అది ఎవరైతే ఇనీషియల్గా ఉన్నారో ఇక్కడ అప్రాక్సిమేట్గా చెప్పామండి ఈ టోకెన్ లాంచ్ అయింది. ఓకే, ఇప్పుడు లాంచ్ ఎప్పుడైంది సార్? అది ఒక 2 days అయింది. ఓకే, ఈ 2 days ముందు దీని ప్రైస్ వచ్చేసి 0.0004 దగ్గర అంత చెప్పాం సార్. ఓకే, 4 zeros దగ్గర చెప్పాం. ఒక 0 కిల్ అయిపోయింది అనమాట. అంటే క్రిప్టోలో స్పీడ్ అనేది రిజల్ట్ ఒక ప్రాజెక్టు జెన్యూన్గా ఉంటే రిజల్ట్ అనేది స్పీడ్గా ఉంటుంది అనమాట. అయితే సార్ అందరూ మరి సెల్ చేసుకోవడానికి వీలుందా అంటే నేను ఎప్పుడు చెబుతూనే ఉంటాను, ఇక్కడ సెల్లింగ్ జరిగింది, ప్రాఫిట్స్ తీసుకున్నారు. అంటే ముందు తీసుకుంటారు కదండి. ఓకే, మళ్ళీ ఇక్కడ బయ్యింగ్స్ అంటే ప్రాజెక్ట్ మీద నమ్మకుండా బయ్యింగ్స్ చేస్తారు. ఇలా ఎక్కువ మంది బయ్యింగ్ చేసేది ప్రజెంట్ ఇది ట్రేడింగ్ లో ఉంది. అంటే బైనాన్స్ Web3 నుంచి కొనుక్కోవచ్చు. దాని తర్వాత CoinDCX Web3 నుంచి కొనుక్కోవచ్చు. ప్యాన్కేక్ స్వాప్, దాని తర్వాత ఇంకా ఏ వాలెట్ అయినా సార్, ట్రస్ట్ వాలెట్ కానీ. ప్రజెంట్ దాని ప్రైస్ ఏంటి సార్? దీని ప్రైస్ వచ్చేసి మార్కెట్ క్యాప్ అంటాం సార్ మనం. మార్కెట్ క్యాప్ వచ్చేసి 140K మార్కెట్ క్యాప్ లో ఉందన్నమాట. మన కమ్యూనిటీకి చెప్పినప్పుడు 45K దగ్గర చెప్పాం. అంటే అప్రాక్సిమేట్గా 2.5 to 3 times పెరిగింది. సార్ 30% ట్యాక్స్ పోయినా గవర్నమెంట్కి, కమ్యూనిటీ మాత్రం ప్రాఫిట్ లో ఉన్నారనమాట. ఇప్పటికిప్పుడు అమ్ముకున్నా దే విల్ బి ఇన్ ప్రాఫిట్ అనమాట. సరే, ఇంకా మీరు ఇక్కడ మెయిన్ ప్రజెంట్ ఇప్పుడు కొనే అవకాశం ఉంది. ఎస్, దేర్ ఈజ్ అంటే మార్కెట్ క్యాప్ ఎప్పుడైనా సార్ ఇది 1 million కన్నా కూడా తక్కువే. ఓకే, ఈవెన్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా సార్, అవి మిలియన్స్లో కాదు, 1000 millions అంటే 1 billion అంటాం. ఓకే, అవి బిలియన్స్లో ట్రేడ్ అవుతున్నాయి, ఎందుకంటే ఎక్కువ మంది కమ్యూనిటీ ఉన్నారు కాబట్టి. ఇవి చిన్న ప్రాజెక్టులు, బట్ ఇవి ఎక్కువ మంది కమ్యూనిటీ పెరిగితే ఇక్కడ నుంచి మార్కెట్ క్యాప్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా ఇది కాయిన్ మార్కెట్ క్యాప్లో ట్రెండింగ్లోకి వచ్చింది అనమాట ఒక 1 day బ్యాక్. అంటే కొత్త ఐస్ ఎప్పుడైతే ఒక ప్రాజెక్ట్ మీద పడతాయో, కొత్త కమ్యూనిటీ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా ఇనీషియల్ హోల్డర్స్ ఉన్నారు కదండి, దే విల్ సీ యూజ్ మార్జిన్ అనమాట. అంటే ఇప్పుడు ఇది బై చేసి హోల్డ్ చేసి ఉంచుకోవడం, హోల్డ్ చేసి ఉంచుకోవచ్చు. ఇది హోల్డ్ చేసినందుకు మీకు రివార్డ్ రూపంలో కూడా వస్తాయి. మీరు సపోజ్ ఒక 1 million జెన్జీ టోకెన్స్ హోల్డ్ చేసుకుంటే టెలిగ్రామ్ బోర్డ్ ద్వారా ఒక 1000 tokens వస్తాయి. అంటే ఇప్పుడు మనం అంటే మీరు ఇండియన్ రూపీ ప్రకారం చెప్పండి, ఒక కాయిన్ ఎంత ఉంది సార్? ఇట్స్ పైసల్లో సార్, పైసల కన్నా తక్కువే. ఓకే, ఇది మా మొత్తం వచ్చేసి 1 billion సప్లై వచ్చేసి. ఓకే, 100 coins కొనాలంటే ఎంత అవుతుంది? 100 coins అసలు పైసలే అనమాట. కొంచెం ఇలాంటి కొనుక్కోవాలంటే లక్షల్లోనే కాయిన్స్ కొనాలి, డబ్బు INR కాదు. 1 lakh coins కొనుక్కుంటే మనకి మినిమం ఎంత కొనవచ్చు ఇందులో? మినిమం 1 అంటే 5,000 10,000 coins కూడా ఉంటాయండి. 1 lakh coins అయితే మనకి కొంచెం మినిమం స్టార్టింగ్. ఇందులో వీళ్ళు పెట్టిన రూల్ ప్రకారం మినిమం స్టార్టింగ్ అసలు ఉండదు సార్, 1 rupee కూడా నుంచి కూడా ఉంటుంది. అవునా? అలా మినిమం అంటూ ఏమి ఉండదు, $1 నుంచి కూడా బై చేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో అండ్ ఇంకోటి సార్, దీని గురించి మీరు ఇక్కడ చూస్తే సెక్యూరిటీ స్కాన్ అని ఉంది కదా అండి, ఇది 100 out of 100 రేటింగ్ వచ్చింది సార్ ఈ ప్రాజెక్ట్కి. ఇవన్నీ చూస్తారనమాట సెక్యూరిటీ స్కాన్లో. ఈ వైట్ లిస్ట్, యాంటీవేల్ మెకానిజం, ఇవన్నీ అసలు ట్రేడింగ్లో కానీ రిస్క్స్ కానీ అండ్ ప్రపంచంలో వేరే ట్రేడర్స్ ఉంటారు కదా సార్, సో వాళ్ళందరూ ఏంటంటే ఈ సెక్యూరిటీ స్కాన్ చూస్తారు, ఇది కొన్న తర్వాత అమ్ముకోవడానికి వీలుందా లేదా అని. సో ఉంటే ఆటోమేటిక్గా బై చేయడానికి ఉంటుంది అనమాట. పేరు వచ్చేసి కాయిన్ మార్కెట్ క్యాప్లో డైరెక్ట్గా ఇక్కడ సెర్చ్ అని ఉంటుంది కదా సార్, ఇక్కడ జెన్జీ అని సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ చాలా టోకెన్లు ఉంటాయండి ఇదే పేరు మీద. కాకపోతే ఇది ఫేకా కాదని ఎలా తెలుసుకుంటే ఇక 4444 అని ఉంది కదండి కాంట్రాక్ట్ అడ్రస్. ఈ కాంట్రాక్ట్ అడ్రస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన వాట్సాప్ ఛానల్ అయితే కాంట్రాక్ట్ అడ్రస్ కూడా ఇచ్చాము. అండ్ ఇవన్నీ అంటే ఫేకా రియల్ టోకెన్ కొనుక్కోవాలన్నా వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడ బైనాన్స్ Web3 FIU నుంచి కూడా కొనుక్కోవచ్చు. అయితే దీనికి బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. ఒక టోకెన్ పెరుగుతుందంటే ఏదో 1 hour పెరిగి అదే మీరు చెప్పలేదని చూస్తున్నా. సో జెన్జీ జనరేషన్ ఏంటంటే ఫస్ట్ సైలెంట్ అంటే మన దీనికన్నా ముందు జనరేషన్ అంటే మేము సార్ అప్రాక్సిమేట్గా 1983 నుంచి ఆ జనరేషన్ ఉంటుంది అనమాట. దాన్ని మిలీనియల్స్ అంటారు.
1997 నుంచి 2012 దాకా దాన్ని జెన్జీ జనరేషన్ అంటారు. ఓకే. 2012 తర్వాత ఎవరైతే ఇప్పుడు బర్త్ తీసుకుంటారో వాళ్ళని జెన్ ఆల్ఫా కిడ్స్ అంటారు అనమాట. ఓకే. 2035 కల్లా ఈ జెన్జీ జనరేషన్ వర్క్ ఫోర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా డామినెన్స్లో ఉండబోతుంది 2035 కల్లా. అంటే ఇంకా నెక్స్ట్ 10 yearsలో ప్రపంచాన్ని ఇండైరెక్ట్గా రూల్ చేసేది ఎవరి అంటే జెన్జీస్. అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళే కదా ఈ టోకెన్ కూడా ఎక్కువ మంది జెన్జీస్ కొనే కొద్దీ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది. స్టడీ ప్రకారం అంటే ఒక 1-2 years ఎలా ఉండొచ్చు ఇది? సార్ ఇది ఎప్పుడైనా ప్రాజెక్టు, ఇది మనం US-AAA గురించి మాట్లాడుకున్నాం కదా. US-AAA ఈ రోజు కూడా టాప్ గెయినర్స్లో ఉంది. ఓకే. అండ్ ఈ టాప్ గెయినర్స్లో ఉన్నప్పుడు మీకు ఇక్కడ చాలా మంది సెల్లింగ్ జరిగి బయింగ్ జరిగినాయి. అందుకని ఇది వాల్యూ ఇంకా నిలబడి మనం డిస్కస్ చేసిన దానికన్నా ప్రాఫిట్లోనే ఉంది. ఇప్పుడు స్క్రీన్ మీద చూపించుకొని మనం నెల అయింది, 1 month 2 months అయింది. సో ఇది ఒక్క రోజులో కూడా పెరగడం. అలానే జెన్జీ కూడా టైం పట్టిద్ది, కానీ ఎక్కువ మంది బై చేసే కొద్దీ రేట్ పెరిగిద్ది. అండ్ ఇది US-AAA ఎకో సిస్టమ్ ఒక పార్ట్ జెన్జీ అనేది. ఓకే. US-AAA కాయిన్లు ఉంటాయి, మీకు జెన్జీ కాయిన్స్ వస్తాయి. ఓకే. సో ఇవన్నీ ఉన్నాయి. వైట్ పేపర్ ఉంది సార్, ఆ వైట్ పేపర్ కానీ ఈ వెబ్సైట్ unitedSmartDeFi.com ఓకే. అంటే ఇది ఎకో సిస్టంలోనే ఇదొకటి జెన్జీ. US-AAA మీకుంటే ఈ జెన్జీ టోకెన్స్ అనేది వస్తాయి. జెన్జీ టోకెన్స్ ఉంటే మీకు జెన్జీ AI టోకెన్స్ వస్తాయి. అది ఫ్రీగా మైనింగ్ చేసుకోవచ్చు. అందుకనే ఒక ప్రాజెక్ట్ని హోల్డర్స్ ఎంతమంది పెరుగుతాయి, ఆ విధంగా దాని యొక్క వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. ఎలానో సెక్యూరిటీ పరంగా 100 out of 100 వచ్చింది. ఇంకా ఇనీషియల్ స్టేజ్లో ఉంది. అండ్ స్క్రీన్ మీద ఏం చూపించినా మీ రీసెర్చ్ కూడా మీరు చేయాలి. ప్రాఫిట్ అయినా లాస్ అయినా రెడీగా ఉండే వాళ్ళే ఈ క్రిప్టో ఫీల్డ్కి రావాలి తప్ప మీరు స్క్రీన్ మీద చూపించాం, మేము కొన్నాము, లాస్ వస్తే మీదే బాధ్యత అంటే కొనద్దు. అసలు ఈ ఫీల్డ్కి దూరంగా ఉండండి. రిస్క్ తీసుకునే వాళ్ళే. ఎందుకంటే మేము ప్రాజెక్టు ట్రై చేసేటప్పుడు మేము కూడా కొన్ని లక్షలు పోగొట్టుకున్నాం. అంటే ఒక రోజు పెరిగితే రెండో రోజే డంప్ అవుతాయి. ఏదో ట్రై చేస్తుంటే ఏదో ఒక హానిముత్యం అనేది కనపడుతూ ఉంటుంది అనమాట. సో అలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళే ఈ క్రిప్టో ఫీల్డ్లోకి రావాలన్నమాట. ఓకే సార్. సో ఇక్కడ UnitedSmartDeFi దీని గురించి ఇచ్చారు, కాంట్రాక్ట్ అడ్రస్ ఇచ్చారు. అసలు ఏంటి ఇది, దీని గురించి ఏంటి, జెన్జీ ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే వెల్కమ్ టు జెన్జీ టోకెన్, ఏ రెవల్యూషనరీ డిజిటల్ అసెట్ డిజైన్ టు ఎంపవర్ ద నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ క్రియేటర్స్, లెర్నర్స్ అండ్ ఇన్నోవేటర్, built with vision to merge technology with empowerment and decentralized finance. Genji token represents the voice and energy of Genji in the blockchain era. నెక్స్ట్ మొత్తం వచ్చేది బ్లాక్ చైన్ కదా సార్, Web3 అండ్ AI. జెన్జీ అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఇక్కడ లాగిన్ అయితే మీకు నెక్స్ట్ వీడియోస్లో నేను చూపిస్తాను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు, ఓకే, క్రిప్టో గురించి నాలెడ్జ్ సంపాదించుకోవచ్చు. ఈ రెండు కాంబినేషనే జెన్జీ టోకెన్ అనమాట. ఓకే. సో ఇంకా ఇలాంటి ఎన్నో ఉన్నాయి. నెక్స్ట్ వీడియోస్లో తప్పకుండా ఒకసారి లాగిన్ అయ్యి జెన్జీ ఓల్డ్ చేసుకున్నందుకు జెన్జీ AI టోకెన్స్ ఎలా వస్తాయి, US-AAA ఓల్డ్ చేసుకున్నందుకు జెన్జీ టోకెన్స్ ఎలా వస్తాయి, ఫ్రీ మైనింగ్ ఎలా చేసుకోవచ్చు జెన్జీ AI టోకెన్స్ అనేది నెక్స్ట్ మంచి క్లియర్గా డిస్కస్ చేద్దాం. ప్రైస్ కూడా చూద్దాం, అంటే ఇంకొక 2-3 నెలల తర్వాత. ఓకే. ఇప్పుడేదో చెప్పారు, ఏదో ఒక 2 నెలలు డంప్ అయితే ఏంటి అనుకుంటా, ఒక 2 నెలల తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఇది ప్రైస్ బాగుందా, తగ్గిందా, మళ్ళీ పెరుగుతుందా అనేది ఒక 2 నెలల తర్వాత కూడా మనం చార్ట్ చూపిద్దాం. US-AAAకి ఆ రోజు అదే చెప్పాం, ఒక 2 నెలల తర్వాత కూడా మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్ అని. ఓకే. ఇప్పుడు US-AAA చూస్తే మీరు చార్టు మనం చెప్పిన దానికన్నా దాదాపుగా చూడండి గ్రీన్లో ఉంది. మనం చెప్పింది $250 సార్, 1 million వచ్చేసి. ఇప్పుడు US-AAA 1 million వచ్చేసి $500. ఓకే. అంటే అప్రాక్సిమేట్గా ఇట్స్ వెరీ గుడ్. ఓకే. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టినా ప్రాఫిట్లోనే ఉన్నారు మన మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రవి గారు. సో రాజేష్ గారు అయితే జెన్జీ టోకెన్స్ గురించి అయితే చెప్పడం జరిగింది. మీరు కూడా ఒకసారి స్టడీ చేసి వాటిని బై చేయడమా, లేకపోతే హోల్డ్లో ఉంచుకోవడమా, లేకపోతే ప్రజెంట్ ఏం చేయాలనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కింద అయితే వాట్సాప్ లింక్ ఉంటుంది, దాన్ని ఫాలో అవుతే మీకు బ్లాక్ చైన్ సంబంధించి అయితే అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.